ఆశపడుతున్నోళ్లకు ఒంటె పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి. కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధికారంలో ఉంటారు. 10 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది. 2035కు తెలంగాణ ఆదాయాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. శాతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్దొస్తాడో బిడ్డొస్తాడో మొత్తం కట్టగట్టుకొని జాతంత వస్తుందో రాబో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. మీరందరూ ఒక పక్కన నిలబడండి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు. 10 ఏళ్లు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవడన్నా పోయి బాయిలో దుంకి చచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది, రైతు రాజ్యం ఉంటది. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది.